హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. యూనివర్స్ మీకోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ అనేది తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో అర్థం చేసుకోండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండిపోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Release your ex. Keep an open mind. You deserve love. Separation. Attention. Children's. కోడిపెండెన్సీ అండ్ ట్రస్ట్ అన్నమాట, ఓకే. సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా. రిలీజ్ యువర్ ఎక్స్. క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరో ఒక పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎవరు అంటే మీ పాస్ట్ పర్సన్ అనమాట. మీ ఎక్స్ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఈ పర్సన్కి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఈ కనెక్షన్ని మళ్ళీ తను రీస్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ పాస్ట్ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మీరు, లేదా తనని మర్చిపోయి ఇంకొక లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అంత సాధ్యం అన్నట్టుగా మీకు అనిపించడం లేదు. ఈ పర్సన్ని మర్చిపోవడం మీకు అసాధ్యం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు అనుకుంటున్నారు ఆ విధంగా, ఈ పర్సన్ని మర్చిపోవాలంటే అసలు కాదు, అది కాని పని ఈ పర్సన్ని మర్చిపోవాలంటే అన్నట్టుగా మీ మైండ్లో మీ మనసులో మీరు అలా ఫిక్స్ చేసుకుని ఉన్నారనమాట. సో చాలామంది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ని మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారనమాట. కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్. అదే కార్డ్ వచ్చిందండి, స్ట్రెంగ్త్. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్లో వచ్చింది ఇది. మీ మనసు మీ మాట వినడం లేదు. మీ మనసు అనేది పదే పదే మీ పర్సన్ వెనుకలా పరిగెడతా ఉంది. ఈ పర్సన్ మీ సోల్మేట్ లాగా కనిపిస్తుందండి. మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత తను చాలా ప్రేమను పంచి ఉంటారనమాట. మీ విషయంలో తను చాలా కేర్ తీసుకొని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఎక్స్పెక్టేషన్కి తగిన పర్సన్ మీకు వచ్చారు. మీరు అసలు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లో రావడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ పర్సన్ వైపు నుంచి కూడా మీరు అంతే ప్రేమను పొంది ఉన్నారు. ఆ కేరింగ్ కానివ్వండి, హెల్పింగ్ నేచర్ కానివ్వండి, తను చాలా బాగా చూసుకున్నారనమాట మీ లైఫ్లో వచ్చిన తర్వాత పర్సన్. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మేబీ పర్సన్తో మీకు సపరేషన్ లాంటిది ఏర్పడి ఉందండి. అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరు పడిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకు ధైర్యం సరిపోవడం లేదు. తను మ్యారీడా, సింగిలా, వాట్ ఎవర్, ఈ కనెక్షన్లో తను మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడానికి ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు, పర్సన్ కూడా.
మీరు ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు కొంతమంది. అండ్ మీరు చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుందండి. ఓకే. కెరియర్ పర్పస్‌గా కావచ్చు, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం గానివ్వండి, లేదా అబ్రాడ్‌కి వెళ్ళిపోవడం గానివ్వండి. మీ చుట్టూ పీపుల్స్ అందరూ చేంజ్ అవుతారనమాట. మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్స్ అనేది రాబోతున్నారు. ఇప్పుడు మీరు ఒక సిటీలో ఉన్నారనుకోండి, ఇంకొక సిటీకి వెళ్తారు. అక్కడ మీ చుట్టూ పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి గదా! కొత్త కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు కదా! అలాగే చూపిస్తుందనమాట ఇక్కడ. అదే చూపిస్తుంది. ఇక్కడ చాలామంది మీరు ఇక్కడ నుంచి వేరే సిటీకి గానివ్వండి, వేరే కంట్రీకి గానివ్వండి, వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అనే భయంలో మీరు ఉండొచ్చు. కానీ మీకు చాలా బావుంటుందనమాట. ఓకే. మేబీ జాబ్ పర్పస్‌గా మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? వాటెవర్ అండి. ఓకే. మీరు కేవలం ఇప్పుడు చాలామంది మీరు కెరియర్ మీద ఫోకస్ పెట్టేసి ఉన్నారు. ఎవరి గురించి మీరు ఆలోచించడం లేదు. ఓకే. అది మీ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. ఈ పర్సన్ ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు. నాకు తెలియడం లేదు. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఈ పర్సన్ తను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మేబీ మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉందండి. పర్సన్ తను ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. ఒక ఫ్లవర్ బొకే ఇచ్చేసి తన మనసులో మాట ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారనమాట. కొంతమందికి ఈ పర్సన్ తన మనసులో మాట చెప్పడానికి తనకి ధైర్యం అనేది లేదు. కాబట్టి పర్సన్ ఇక్కడ మేబీ ఏదైనా లెటర్ లాంటిది లేదా వాట్సాప్‌లో మెసేజ్ లాంటిది చేయాలి అనుకుంటున్నారనమాట. తను మాత్రం డిస్టర్బ్ అవుతున్నారండి. మీ విషయంలో ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ కూడా తన లైఫ్‌లో అంత హ్యాపీగా అయితే లేరండి. డిజర్వ్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డిజర్వ్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. జస్టిస్ వచ్చింది. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు పర్సన్. మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారండి. ఇక్కడ జస్టిస్ అనేది మీకే వస్తుంది. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్నారు. అండ్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారనమాట. మీ వాల్యూ ఏంటిది అనేది మీరు తెలుసుకున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్ గురించి మీరు చేయని త్యాగాలు లేదు. మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు. ఇప్పుడు మీరు మీ గురించి ఆలోచించుకుంటున్నారనమాట. ఈ పర్సన్ కంటే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ఎవరు మనకు వాల్యూ ఇస్తున్నారు? ఎవరు ఇవ్వడం లేదు? ఎవరు నిజమైన స్నేహితులు? ఎవరు నిజమైన మేబీ మీ మీద ఎవరైనా ప్రేమ చూపిస్తున్నారు, లవ్ చేస్తున్నారంటే ఆ పర్సన్ కూడా ఎలాంటి వారు? తను నిజంగా తను లవ్ చేస్తున్నారా? లేదా తనది ఫేక్ లవ్వా? అన్నట్టుగా మీకు అర్థమవుతుందనమాట. ఈ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా లవబుల్ పర్సన్ అండ్ మీ లైఫ్‌ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీరు ముందే డిజైన్ చేసుకుంటారనమాట మీ మైండ్‌లో. ఓకే. ఇవాళ ఇది చేయాలి, రేపు ఆ వర్క్ చేయాలి, ఎల్లుండి ఇంకొక వర్క్ చేయాలి అన్నట్టుగా మీరు అన్నీ డిజైన్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ మీ మైండ్‌లో. ఓకే. మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలామంది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా మీరు న్యూ కోర్స్ లాంటిది తీసుకుంటూ ఉండొచ్చు. లేదా మీరు ఏదైనా కొత్తగా డిజైన్ చేయడం లాంటిది, అలాంటిది కూడా నేర్చుకుంటూ ఉండొచ్చనమాట కొత్తగా. ఓకే. ఇక్కడ చాలామంది ఉంటారు. మేబీ మేల్ అయితే సిస్టమ్ నేర్చుకోవడం గానివ్వండి, లేదా ఏదైనా కొత్తగా జాబ్ అనేది సెర్చ్ చేయడము, లేదా ఏదైనా కొత్తగా జాబ్ చేసుకోవాలి అని అనుకోవడము. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఆలోచించకూడదు అని అనుకోవడము. ఫీమేల్ అయితే బ్యూటీ పార్లర్ అని లేదా బ్యూటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ చేయడము, హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేయడము. అలా కూడా కొంతమంది చేస్తూ ఉండొచ్చనమాట. ఈ పర్సన్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు చాలా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ తను జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఈ పర్సన్ వేరే వారి మాటలు విని తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని పర్సన్ అంటున్నారనమాట. అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారండి పర్సన్. వేరే వారి ఇన్వాల్వ్‌మెంట్ వలన మీరిద్దరికి సెపరేషన్ అనేది ఏర్పడింది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ స్టార్ కార్డ్. ఈ పర్సన్ ఎందుకో తను చాలా సాడ్‌గా ఉన్నారండి. మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు తన లైఫ్‌లో. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు తనకి ఏదైనా విషయంలో హెల్ప్‌గా ఉంటారా? మీరు తనకి సపోర్ట్ ఇస్తారా? లేదా తను ఏదో విషయంగా తను చాలా బాధలో ఉన్నారనమాట ఆల్రెడీ. సో, తనని మీరు హీల్ చేస్తారా? మీ సపోర్ట్ అనేది ఈ పర్సన్‌కి అందిస్తారా లేదా? తనని అలాగే వదిలేస్తారా? ఆల్రెడీ పర్సన్ తను ఒంటరిగా తను చాలా బాధపడుతున్నారు. ఎవరితో కలవలేకపోతున్నారు. లేదా తను ఎక్స్‌పెక్ట్ చేసిన లైఫ్ అనేది తను లీడ్ చేయలేకపోతున్నారండి. తను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరుగుతుంది ఇంకొక విధంగా అనమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్యలో మేబీ చాలా గొడవలు అనేది జరుగుతూ ఉండొచ్చు. లవర్స్ అయి ఉంటే కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడము. థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి ఏదేదో చెప్తా ఉండడము. మీ లైఫ్‌లో నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అని పర్సన్ చూస్తూ ఉండొచ్చు. అలాంటిది కూడా చూపిస్తుందనమాట కొంతమందికి. కొంతమంది థర్డ్ పార్టీని ఆల్రెడీ పర్సన్ నమ్మి మోసపోయి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు కావాలి, మీ సపోర్ట్ కావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒక పర్సన్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. తన కంట్ల నుంచి ఇక్కడ బ్లడ్ వస్తుందనమాట. తను చాలా ఏడుస్తున్నారు. తన లైఫ్ ఆల్రెడీ చీకటిలో ఉందనమాట. హ్యాపీనెస్ లేదు, మనశ్శాంతి లేదు. చుట్టూ అన్ని ప్రాబ్లమ్సే. సో, ఏదో ఒక చిన్న హోప్‌తో ఈ పర్సన్ బతుకుతున్నారనమాట తన లైఫ్‌లో. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజున తనకి టైం అనేది కలిసి వస్తుందేమో. తనని మీరు అర్థం చేసుకొని దగ్గర తీసుకుంటారేమో అనే హోప్‌తో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తను వేరే వారి మాటలు వినడం వలన మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ అనేది ఏర్పడింది. సో, తనకు అర్థమవుతుందండి మీ వాల్యూ ఏంటిది, మీరెలాంటి వారు అన్నది. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ అనేది పెట్టుకొని ఉన్నారు పర్సన్. న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్‌కి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కొంతమందికి మీకు చాలా కోపం ఉంది. చాలా మొండిగా మీరు ప్రవర్తిస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఈ పర్సన్ ఇక్కడ ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ ఆశించి వెళ్ళి ఉంటారండి. ఇక్కడ కూడా అట్రాక్షన్ వచ్చింది అండ్ ఇక్కడ డెవిల్ అనమాట. ఓకే. డబుల్ కన్ఫర్మేషన్. ఈ పర్సన్ ఫిజికల్ నీడ్స్ గురించి పర్సన్ ఆశించి వేరే లైఫ్‌లోకి వెళ్ళి అక్కడ తను ఘోరంగా మోసపోయారు. మనీ అనేది అంతా లాస్ అయిపోయారు. కేవలం అట్రాక్షన్‌తోనే. అదర్ పర్సన్ ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ తనని తను చాలా కోల్పోయాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఎంజాయ్‌మెంట్ కోసం కూడా ఈ పర్సన్ తను చాలా లాస్ అయిపోయారు తన లైఫ్‌ని అని పర్సన్ అనుకుంటున్నారు. ఫినాన్షియల్‌గా కూడా ఈ పర్సన్ తను చాలా దెబ్బతిని ఉన్నారండి. మేబీ థర్డ్ పార్టీ పర్సన్‌ని మొత్తం మనీ లాగేసుకోవడము, ఈ పర్సన్‌ని బజార్‌లో పడేయడం అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ తను చాలా దెబ్బతిన్నారు. అండ్ ఈ పర్సన్ ఎక్కడైనా మనీ కూడా తను ఇన్వెస్ట్ చేసి ఉంటే అక్కడ కూడా ఈ పర్సన్‌కి మోసం లాంటిది జరిగిందన్నమాట. చాలా బాధపడుతున్నారు. తను అనుకున్నది ఒకటి. తను ఒక దగ్గర 2% అనేది మేబీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తనకి 100% తనకి తిరిగి వస్తుందేమో అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ ఇది పెట్టింది పోయింది. తనకి రావాల్సింది కూడా రాలేదనమాట. ఓకే. అలా ఈ పర్సన్ తను చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ థర్డ్ పార్టీ వైపు నుంచి కూడా థర్డ్ పార్టీకి పర్సన్ మనీ అనేది ఇస్తా ఉంటే తనకి వారు హెల్ప్ అవుతారు.
లేదా వారి వైపు నుంచి పర్సన్‌కి ఏదో బెనిఫిట్స్ లాంటిది ఉంటుంది అని కూడా ఈ పర్సన్ అక్కడ మనీ అనేది తను ఇన్వెస్ట్ చేసి ఉంటారనమాట. కానీ వారు ఘోరంగా మోసం చేసి ఉన్నారు ఈ పర్సన్‌ని అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా ఫియర్స్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఇప్పుడు తెలియని భయంలో బతుకుతున్నారు పర్సన్. బయట తను చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా తన మనసులో చాలా భయాలైతే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చిల్డ్రన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చిల్డ్రన్స్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. యాజ్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్, నా లైఫ్ పార్ట్నర్ నువ్వే అనే పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తను చిన్ననాటి నుంచి పర్సన్ తను తన లైఫ్‌లో చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ అలా ఎదుగుతా వస్తున్నారు తను. తను చాలా కష్టపడి ఉన్నారండి. తన పేరెంట్స్‌ని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉండొచ్చు. లేదా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఓకే. ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ తన లైఫ్‌లో తను కష్టపడితే గానీ మేబీ తన ఫ్యామిలీని తను పోషించుకోలేని పరిస్థితిలో కూడా తను ఉండొచ్చు. ఓకే. అలాంటి పరిస్థితుల నుంచి పర్సన్ ఎప్పుడెప్పుడు తను బయటకు వస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే. చిన్ననాటి నుంచి పర్సన్ అంటే తన చైల్డ్‌హుడ్ నుంచి పర్సన్‌కి ఏదో ఫియర్స్ లాంటిది ఉన్నాయండి పర్సన్‌కి. కొంచెం ఏంటంటే నెగెటివ్‌గా ఆలోచించడము అండ్ ఓవర్ థింకింగ్ చేసేసి తనని ఎవరైతే బాగా నమ్ముతారో లేదా తనని ఎవరైతే ప్రేమిస్తారో ఎక్కువగా వారిని పర్సన్ దూరం పెట్టడం అండ్ నెగెటివ్ పర్సన్‌ని తను ఎక్కువగా నమ్మడం. అది చిన్ననాటి నుంచి అంతే అనమాట. మంచివారి పర్సన్‌కి నచ్చరు. చెడ్డవారి పర్సన్‌కి బాగా నచ్చుతారు. ఓకే. నెగటివిటీ అనేది పర్సన్ తను చాలా తొందరగా గ్రాప్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అది తనకి చిన్ననాటి నుంచే ఆ హ్యాబిట్ అనేది అయిపోయింది. ఎంజాయ్‌మెంట్ చేయడం, వదిలేయడం, మళ్ళీ వేరే పర్సన్‌ని వెతుక్కోవడం అలాంటి క్వాలిటీస్ కూడా కొంతమందికి ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. లాస్ట్‌కి నేను రాసి కూడా చెప్తానండి. ఓకే. కోడి పెండెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్. హార్ట్ బ్రేక్. చాలా హార్ట్ బ్రేక్ అయి ఉందండి. మీ పర్సన్‌కి ఇక్కడ థర్డ్ పార్టీని పర్సన్ ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చిందండి. ఓకే. డబుల్ కన్ఫర్మేషన్ మీకు థర్డ్ పార్టీని ఈ పర్సన్ నమ్మి ఉంటే తనకి తన హార్ట్ అనేది 3 ముక్కలు అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే. తను చాలా బాధపడుతున్నారనమాట. తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది. తను ఎంతో హై పొజిషన్‌లో ఉన్న పర్సన్ ఒకటేసారి కింద లోయలో పడడం లాంటిదనమాట. ఓకే. అలా ఈ పర్సన్ తను చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కొన్ని నెగటివిటీకి పర్సన్ అడిక్ట్ అయిపోయారు. వారితోనే అఫెక్షన్ పెంచుకున్నారు. రొమాంటిక్ లైఫ్‌లో రొమాంటిక్ పర్సన్ వాటి గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచించడం, అలాంటి వాటి మీద పర్సన్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయడము, మోసపోవడము అలా కూడా కొంతమందికి జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తనకి తగిన శాస్తి అయితే జరిగిందండి. పర్సన్ తను రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే. థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ చాలా నమ్మక ద్రోహం చేసింది అండ్ చేసిండు కూడా కావచ్చు. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. సో, ఇంకా జీవితం కోల్పోయాను. తను మోసం చేసిన దానికి తనకి తగిన శాస్తే జరిగింది. తనకి జరగాల్సిందే అన్నట్టుగా పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను ఒప్పుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ విషయంలో తను రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఈ కనెక్షన్‌లో తను ఎఫర్ట్స్ పెట్టడానికి తను రెడీగా ఉన్నారు. ఒక ఛాన్స్ అనేది ఇస్తావా అని పర్సన్ అడగాలి అనుకుంటున్నారనమాట. మరి ఇస్తారా మీరు? తనకి ఒక ఛాన్స్ కావాలంట. నెగటివిటీ అనేది పర్సన్ తను చాలా గ్రాప్ చేస్తారండి ఎక్కువగా. ఇక్కడ తనకి పాజిటివ్‌గా చెప్పేవారి కంటే నెగెటివ్‌గా చెప్పేవారు ఎక్కువగా అలాంటి వారికి పర్సన్ అడిక్ట్ అయిపోతా ఉంటారనమాట. లేదా ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్‌లని అలాంటి రిలేషన్స్‌లో కూడా ఈ పర్సన్ ఎక్కువగా అలాంటి వాటికి తను అడిక్ట్ అయిపోతా ఉంటారనమాట కొంతమంది. ఓకే. ఊరికనే ఫ్లర్ట్ అయిపోతారనమాట. రొమాంటిక్ పర్సన్ కావాలి పర్సన్‌కి. ఓకే.
అలాంటిది చూపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు, మీరు చాలా రొమాంటిక్ పర్సన్ ఇప్పుడు కనిపిస్తున్నారు తన కళ్ళకి. మీరు చాలా లవబుల్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్, చాలా రొమాంటిక్ పర్సన్ అనే పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్కి కనిపించలేదు. ట్రస్ట్ కార్డ్కి క్లారిఫై చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, తనని ఈ ఒక్కసారికి నమ్మి తనకు ఒక ఛాన్స్ ఇవ్వు అని పర్సన్ అంటున్నారండి. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. తన వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారనమాట. వారి లైఫ్లో మీరు ఉండడానికి పర్సన్ తను చాలా ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు. తను ఏం చేస్తే మీరు నమ్ముతారు, లేదా నాకు ఇలా చేస్తేనే నేను నమ్ముతాను, లేదా మీరు ఇది చేస్తే నేను నమ్ముతాను అంటే అది కూడా అంటే తను ఏదైనా సరే ఓకే మీ విషయంలో పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట. మీతో లైఫ్ కావాలి తనకి ఇప్పుడు. ఓకే, మీరు కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. తను ఏదైతే ఫేస్ చేసి ఉన్నారో సిచ్యువేషన్స్ వాటి గురించి పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి. వాటి గురించి తను డిస్కషన్ చేయాలనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ప్లే బాయ్ ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే అండి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ తను చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఈరోజు. మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి పర్సన్. ఎందుకో తన లైఫ్లో తను ఉండలేకపోతున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. థర్డ్ పార్టీ చేతిలో పర్సన్ చాలా మోసపోయి ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ తనని మీరు హీల్ చేయాలి అనుకుంటున్నారనమాట. హీలింగ్ గురించి కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరగబోతుంది. మీ ఎనర్జీస్ మీరు ఒక ఎంప్రెస్ లాగా మీ లైఫ్లో అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీ లైఫ్లో మీరు గ్రోత్ చూస్తున్నారు, అబండెన్స్ చూస్తున్నారు, స్టెబిలిటీ చూస్తున్నారు. మీ కెరియర్ వైజ్గా మీరు సక్సెస్ఫుల్గా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని కూడా ఈ పర్సన్ దూరం నుంచి చాలా మెచ్చుకుంటున్నారండి. ఓకే, మీలాంటి వారిని ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఓకేనా, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, అండ్ క్లెయిమ్ చేయని వారు క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది, దయచేసి ఎవరు కాల్ చేయకండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.